స్టూడెంట్స్, ఎంసెట్ 2024 ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరూ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని టార్గెట్ మార్క్స్ సెట్ చేసుకొని ప్రిపేర్ అవుతుంటారు. ఇక్కడ అందరు స్టూడెంట్స్కి ఫస్ట్ తెలియాల్సిన విషయం అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని. ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ మీరు ఇన్స్టిట్యూట్లలో ఎక్కడైనా చూసినా కానీ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 160 మార్క్స్ ఉన్నాయి కదా, 160కి 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చెప్తూ ఉంటారు. ఇదే విని ఉంటారు. కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 40 మార్క్స్ కాదు. 40 మార్క్స్ కరెక్ట్గా తెచ్చుకుంటే నేను క్వాలిఫై అవుతాను అనుకుంటే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలా అయితే స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో, జస్ట్ 40 వచ్చి డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళలాగా మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. 40 అనే కాదు, 41 వచ్చినా 42 వచ్చినా ఆల్మోస్ట్ 46 వరకు వచ్చినా కూడా క్వాలిఫై కాకుండా ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ఇలా 46 వరకు వచ్చినా కూడా ఎందుకు క్వాలిఫై కారనేది మీకు క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో మనకు ఎగ్జామినేషన్ సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాస్తాం కదా ఏపీలో అండ్ టీఎస్లో. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఏం చేస్తారంటే కీ పేపర్ రిలీజ్ చేస్తారు. సో మీరు 160 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ కరెక్ట్గా రాశారు, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అనేది కౌంట్ చేసుకోవడానికి మనకు రెస్పాన్స్ షీట్, మనం రాసిన ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు. అందులో మీరు మార్క్స్ కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారని. రాసిన తర్వాత 40 కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే నాకు 40 మార్క్స్ వచ్చేసాయి, ఇంకా క్వాలిఫై అని అనుకొని చాలామంది స్టూడెంట్స్ ఆన్ ఆఫ్ సడన్గా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంటే ఇంకా బార్డర్లో అయినా వచ్చేసాను, నేను క్వాలిఫై అయ్యాను కదా ఎంసెట్లో చాలు అనుకుంటారు. కానీ ఈక్వల్ ట్విస్ట్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు నేను కంప్లీట్గా డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్లో ర్యాంకింగ్ ఎలా ఇస్తారనేది చూపిస్తున్నాను చూడండి. ఇది ఏపీ ఎంసెట్ సంబంధించి ర్యాంకింగ్ ఎలా ఇస్తారు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ వర్డ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, నార్మలైజ్డ్ మార్క్స్. అలాగే మనకు టీఎస్ ఎంసెట్ సంబంధించి కూడా ఇక్కడ చూడండి, క్యాండిడేట్ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏమని ఇచ్చారు, సేమ్ ఇక్కడ ఇది కూడా చూడండి, క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే బ్రాకెట్లో నార్మలైజ్డ్ మార్క్స్ అని ఇచ్చారు. సో ఇదే ట్విస్ట్, అంటే నార్మలైజ్డ్ మార్క్స్ బేస్ చేసుకొని మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని డిసైడ్ చేస్తారు. అసలు నార్మలైజ్డ్ మార్క్స్ ఏంటంటే మీరు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మీ మార్క్స్ కౌంట్ చేసుకుంటారు కదా 160కి ఎన్ని కరెక్ట్ రాశారనేది. ఇది ఓన్లీ మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాశారు అనేది కౌంట్ మాత్రమే. ఆ కౌంట్ బేస్ చేసుకొని అందులో 40 వస్తే నేను క్వాలిఫై అని అనుకుంటే మాత్రం రాంగే. అది కాదు, మీరు ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎంపీసీ వాళ్ళకి ఆల్మోస్ట్ టీఎస్లో అయినా 5 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఏపీలో ఆల్మోస్ట్ 7 వరకు వెళ్తున్నాయి. బైపీసీ స్టూడెంట్స్కి ఏపీలో టీఎస్తో 4 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా. షిఫ్ట్ వైజ్గా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అన్ని షిఫ్ట్లందరికీ స్టూడెంట్కి ఈక్వలైజ్డ్ మార్క్స్ రావడం కోసం నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ మనకు ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను. నార్మలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు షిఫ్ట్ వైజ్గా ఇండివిజువల్గా ఇది కౌంట్ చేసుకున్న మార్క్స్, ఇవి నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేవి +/- 16 వరకు వెళ్ళినవి ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ +/- 6 to 8 వరకు చేంజ్ అయినవి కూడా ఉన్నాయి. అంటే మీకు బిఫోర్ నార్మలైజేషన్ మీరు కౌంట్ చేసుకున్నప్పుడు 40 మార్క్స్ ఉంటే కనుక నార్మలైజేషన్ తర్వాత ఈ మార్క్స్ 34కి కూడా వెళ్ళొచ్చు. అది మీ ఈజీ షిఫ్ట్ అయితే. హార్డ్ షిఫ్ట్ అయితే ఈ 40 మార్క్స్ ఆటోమేటిక్గా 44, 46 వరకు కూడా వెళ్ళొచ్చు. అలా నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ చాలా షఫల్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా మీరు ఎంసెట్లో క్వాలిఫై అవ్వాలంటే మీ టార్గెట్ మార్క్స్ మినిమం కరెక్ట్ ఆన్సర్స్ 50 కరెక్ట్ ఆన్సర్స్ అయినా రాయడానికి టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత మీరు 50 కరెక్ట్ రాసినప్పటికీ నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్ అనేవి రెడ్యూస్ అయిపోయి 40కే వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు మీకు 40 మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత వచ్చిన వాటినే కౌంట్ చేస్తారు. కాబట్టి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత చాలామందికి మార్క్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 40 కౌంట్గా తీసుకోకండి. మీరు 40 క్వశ్చన్స్ కరెక్ట్గా రాసేసి 40 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి క్వాలిఫై అనుకుంటే మాత్రం బ్లండర్ మిస్టేక్ అవుతుంది. మినిమం 50 కరెక్ట్ ఆన్సర్ రాయడానికి ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.